ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు లాస్ట్ వీడియోలో ఒక మాట అన్నారు, ఏంటంటే బంగారం వెండి ఎలా పెరుగుతుందో ధరలు, అలాగే మిగతా మెటల్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు రాగి తీసుకుంటే రాగి ధర కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్తున్నారు. అంటే ఎందుకు రాగి ధర, అంటే ఈ మధ్య కాలంలో మనం బంగారం వెండి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, వార్తల్లో కూడా అవే ఎక్కువ చూస్తున్నాం. మరి ఇప్పుడు కొత్తగా రాగి వస్తుంది బయటికి, రాగి ధర కూడా పెరుగుతుందని అంటున్నారు. దాని కారణాలు ఏంటంటారు సార్? ఇది చెప్పే ముందు ఫ్యూచర్లో నువ్వు రెడీగా ఉండు. ఇత్తడి కూడా పెరుగుతుంది, బ్రాంజ్ కూడా పెరుగుతుంది, కాపర్ ఆల్రెడీ పెరగడం మొదలుపెట్టింది. కానీ తీగ లాగితే డొంక కదిలిందని నా సామెత ఉంది, మీకు అర్థమైందా? తీగ లాగితే డొంక కదిలింది. అట్లే ఒకదాన్ని టచ్ చేసి మీద 10 ఐటమ్స్ టచ్ అవుతాయి. సో ఈరోజు మనం కాపర్ గురించి ముఖ్యంగా మీరు అడిగారు. కాపర్ గురించి ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ టు ఇండస్ట్రీ యూజ్. ఇప్పుడు టీవీలో కానీ మీరు కంప్యూటర్లో ఓపెన్ చేస్తే పీసీపీ బోర్డు ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, సింగిల్ సైడెడ్, డబుల్ సైడెడ్. దాని మీద కాంపోనెంట్స్ కనిపిస్తాయి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఐసీ చిప్స్ కానీ, కెపాసిటర్ కానీ, రెజిస్టర్ కానీ. దాన్ని మౌంట్ చేస్తారు సిల్వర్తో. సిల్వర్లో కొన్ని మిక్స్ అయింది, ఒక పార్ట్ ఆఫ్ ది మేబీ కాపర్ ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ నాకు ఐడియా లేదు కానీ బట్ ఉంటుంది. సో ఎప్పుడైతే డిమాండ్ ఫర్ సిల్వర్ పెరిగిందో, సిల్వర్లో ఒక పార్ట్కి ఇది వాడుతున్నారు, దీన్ని కూడా పెరుగుతుంది. ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్, దాంట్లో కొత్త జిమ్మిక్ లాజిక్ ఏమి లేదు. అయితే దీనికంటే ముఖ్య కారణం అంటే ఫారెన్లో సమ్మె జరుగుతుంది. ఎవరైతే కాపర్ మైనింగ్లో వర్క్ చేస్తారో, మౌంటో వర్డే సమ్మె, ఆ సమ్మె వల్ల ఏమవుతుంది, కార్మికులు పనిచేయరు, కార్మికులు కొరత, ఉన్నవాళ్ళు పనిచేయరు, జీతాలు కట్ చేస్తారు. మన ఎమగోల్లో ఉంది సమరానికి నేరే ప్రారంభం, నిన్న చూశాను అది మళ్ళీ చాలా రోజుల తర్వాత. సో ఎప్పుడైతే కార్మికులు బంద్ చేశారో ఏమవుతుంది, అవుట్పుట్ పడిపోతుంది కదా. సపోజ్ రోజు 100 టన్నులు తీసుకోవడం 10, 20, 30 అయితే అసలు రాదు. కానీ కొనుక్కునేటైతే కొనుక్కుంటాడు కదా, రేట్ పెరుగుతుంది. సో అగైన్ సేమ్ లా. సో ఆ సమ్మె చేయడం వల్ల తర్వాత టారిఫ్ 500% అంటాడు. ఇంకా మరి ఆల్రెడీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఇండియన్స్కి. కానీ నరేంద్ర మోడీ గారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు, దేనికి భయపడి. మిగతా కంట్రీస్ కొన్ని కొలాప్స్ అయిపోయే స్టేజ్కి వచ్చాయి, మనతో పాటు మిగతా ఉన్నాయి కదా అదర్ కంట్రీస్, పేర్లు చెప్తే బాగుంటుంది, బట్ మనం స్ట్రాంగ్ ఉన్నాం. దాంతోపాటు ముద్రో అరెస్ట్, నాకు ఇప్పటికే ఇండియాలో 2 లేడీస్ ఎలా అయితే 20 నిమిషాల్లో పాకిస్తాన్, దానికంటే అంచుమించు అలాగే ఉంది. అక్కడ మొత్తం కంట్రీని అటాక్ చేసి ఇక్కడ పర్టికులర్ చిన్న ప్లేస్ని వెళ్ళి, దారుణమైన విషయం ఏంటంటే బెడ్రూమ్లో ప్రైవసీలో ఉన్నట్టు అటాక్ చేసి, విచ్ ఇస్ ఎంత స్ట్రాంగ్ అయినా పర్సనల్ ప్రైవసీలో ఎంట్రీ హక్కు నీకు లేదు, నాకు లేదు. ఒక నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి, తప్పు లేదు. సో దట్ ఈస్ బికమింగ్ ఏ వరల్డ్ లెవెల్ డిస్కషన్. మన శివాజీ గారు ఎలా అయితే అయిందో, సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో రేపు పొద్దున ఫ్యూచర్లో ట్రంప్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే స్టార్టింగ్లో ఏం బ్రాంజ్ మీద పెరుగుతుంది, బ్రాస్ మీద పెరుగుతుంది, మిగతా మెటల్స్ కూడా, ఐరన్ మీద కూడా పెరగచ్చు. అంటే ఇలా రాగి పెరగడం వల్ల మరి పరిశ్రమలు కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఇంకా ఇన్వెస్టర్స్కి పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఇప్పుడు నేను 100 రూపాయలు ఖర్చు పెట్టానమ్మా, ఎంత లాభంగా అమ్ముతాను? 10%, 10%, 30%. సో 120 రూపాయలకి అమ్మాలి. ఇప్పుడు నా కాస్ట్ 200 అయింది అనుకోండి, 250 రూపాయలు అవుతుంది. సో ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా సీరియస్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ అయితే మానేలేడు కదా రేటు పెంచాడని. ఇప్పుడు మనం 50% వేసినా మనం కొనుక్కుంటున్నాం, అమ్ముతున్నాం. అంతమంది 10%, 0% ఉన్నది, 50% పెట్టి కొంటున్నాం. ప్రొడక్షన్ ఆగిందా? కొనుక్కునేవాడు ఆగాడా? అమ్మేవాడు ఆగాడా? సో డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు బేర్. అయితే దానికి ఒక టాలరెన్స్ లెవెల్ ఉంటుంది, ఎంతవరకు బేర్ చేయగలం అనేది యూ హ్యావ్ టు డిసైడ్. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ లాగానే ముందు మెటల్స్ అన్నీ కూడా పెరుగుతాయి అంటున్నారు. డెఫినెట్గా పెరుగుతాయి, ఎందుకంటే మెటల్ ట్రేడింగ్ కాస్ట్ ఇప్పుడు 50% ఉందమ్మా ట్యాక్స్. 500 10 times, అంటే 1000 రూపాయలు మనకి 10,000కి వస్తుంది. మరి దాని మీద మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇండియన్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ జనరల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పోలిస్తే 12,000, 11,000 అవుతుంది. 12,000 18% వేసుకున్నా 12. ఇప్పుడు అంతకుముందు 1,200కి అమ్మేది, ఇప్పుడు 12,000కి అమ్మితే కాపర్ అనేది ఎంత ఉంది ఈరోజు? రఫ్గా 1,270 రూపాయలు ఎంత ఉంది. అంతకుముందు నాకు 1993లో 50 రూపాయలు, 100 రూపాయలు కొన్నాం రాగి. ఈరోజు 1,200. ఇది 1,200 అసలు 12,000 అయినా పెద్ద ఆశ్చర్యపడే సిచ్యువేషన్ లేదు. బికాజ్ వీఆర్ యూజ్డ్ ఆల్రెడీ బంగారంకి అలవాటు పడ్డాం, సిల్వర్, కాపర్ కూడా అలవాటు పడతాం.
సో దీన్ని కూడా నాకున్న పర్సనల్ ఫియర్ ఏంటంటే, ఒపీనియన్ ఏంటంటే, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చేస్తుందేమో. గోల్డ్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొనలేదు, ఆభరణాల కోసం కొనుక్కున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కొన్నది. సిల్వర్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్, సిల్వర్ వచ్చేసింది. కాపరు, బ్రాంజు, బ్రాస్ అవి కూడా వస్తాయని అనుకుంటాను. సో కొనుక్కున్న వాళ్ళు తక్కువ కొనుక్కోండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏం చేద్దాం, దూరంగా వెళ్ళి కొనుక్కోండి. రాబోయే వస్తువులు ఏవైతే ట్యాక్స్ పడతాయో ముందే కొనేసుకోండి. Yes. అంటే సార్ మెటల్ ఏదైనా సరే రేట్ పెరుగుతుంది అంటే దానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ యూసేజ్, ట్రంప్ ఎఫెక్ట్ కూడా బాగానే ట్రంప్ టాక్సేషన్, ఇండస్ట్రీ యూసేజ్, వరల్డ్ ఇన్ఫ్లేషన్, ఈ ముద్ర అరెస్టులు, ఇంకెలాంటి అరెస్టులు, ఇంకా ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి పేరు అయితే చెప్పిన సటన్ స్కాండల్స్, స్కామ్స్లో, వెరిఫికేషన్లో ఉన్నాయి. అవి బయటకు వస్తే ఇంకా దారుణం. ఎస్. అందులో పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. సో మరి చాలా వార్తలు వింటున్నాము ట్రంప్ తో మరి వరల్డ్ వార్ కూడా వచ్చేస్తుంది, థర్డ్ వరల్డ్ వార్ అని అంటున్నారు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వస్తే మొన్న కనుక నీకు 500 రూపాయలు నోటు కూడా ఒకటి చెప్పా. అదే వాళ్ళు ఇప్పుడు అదవుతుందంటే ఇది అవుతుంది, 100 మంది మాటలు మాట్లాడతారు. అన్నీ అవ్వాలని లేదు కదా. ఎప్పుడు అవుతుంది? ఇఫ్ వార్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్, ఇట్ విల్ బి డిక్లేర్డ్ అఫీషియల్లీ. ఒక జీవో వస్తుంది, సిద్ధం అవుతారు. ఈరోజు ట్రంప్ అనుకున్న యుద్ధం జరగాలని ఎక్కడా లేదు. ట్రంప్ అనుకుని చాలా జరగట్లేదు, మీకు తెలుసో లేదు. బర్త్ టూరిజం తీసేస్తాడు, ఓకే అయిందా? లేదు. అట్లా కొన్ని ఉన్నాయి. మరి ట్యాక్స్ పెరిగిందంటే కొంతమంది భరిస్తున్నారు, కొంతమంది డౌన్ అవుతారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇండియా, చైనా, జపాన్ అనేది థ్రెట్ టు ది అమెరికా. వీళ్ళు ముగ్గురు సూపర్ ఫాస్ట్గా పెరుగుతున్నారు. ఇది ఇవాళ కదా రేపైనా ఎప్పుడైనా మన వాళ్ళు కొట్టేస్తారు అనే భయం అనేది ఆయనలో స్టార్ట్ అయింది. ఆ భయంకి ఏవో పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకుంటున్నాడు. మంచిగా మిత్రంగా ఉండి ఫ్రెండ్లీ బయోలేటరల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మనం కూడా కోఆపరేట్ మొత్తం ఇండియా నుండి ఆపేద్దాం, ఇండియా మన దగ్గర కొనకూడదు, కొంటే 1000% వేద్దాం అనేది జస్ట్ అంటే ఇర్రెలవెంట్ టాక్. దానికి అర్థం వ్యర్థం రెండు లేవు. మీడియాలో నేను ఎప్పుడు చెప్పినట్టు వాస్తవాలు అవాస్తవాలు మాట్లాడాలి. అవాస్తవం వారు పెట్టడం ఒక మనిషి అనుకుంటే అవుతుందా? దెర్ షుడ్ బి సమ్ లాజిక్ రీజన్. లవ్ చేసిన పెళ్ళి అయిపోద్దా? అవదు కదా. ఇక్కడ నేను అనుకున్న పెళ్ళి రెండు ఒకటే నా ప్రకారం. ఆల్వేస్ చెప్తాను, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. రెండింటి చాలాసార్లు కంపేర్ చేసాను. I don't think it is too early to comment. Thank you. Thank you.